హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ మైటీ టెక్స్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం థర్మోడైనమిక్స్ పార్ట్ 1లో మనం ఒక 5 టాపిక్స్ మాట్లాడుకున్నాం కదా. ఇంట్రొడక్షన్ ఆఫ్ థర్మోడైనమిక్స్, అలాగే లాస్ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ గ్యాసెస్, అలాగే గ్యాస్ ఈక్వల్స్, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అని ఇలాగా కొన్ని టాపిక్స్ మాట్లాడుకున్నాం కదా. అయితే ఈరోజు థర్మోడైనమిక్స్ పార్ట్ 2లో వచ్చేసి ఇంకో 3 టాపిక్స్ మనం ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మనకి ఈరోజు ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్ ప్రాసెసెస్ గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. డిఫరెంట్ ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రాసెస్లోని మనకి మొత్తం 8 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి. అవి ఫస్ట్ వచ్చేసి మనకి కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఆర్ ఐసోకోరిక్ ప్రాసెస్ ఫ్రెండ్స్. కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్నే ఐసోకోరిక్ ప్రాసెస్ అని అంటాము. అలాగే కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ ఆర్ ఐసోబారిక్ ప్రాసెస్, హైపర్బోలిక్ ప్రాసెస్, కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ ఆర్ ఐసోథర్మల్ ప్రాసెస్, లేదా ఐడియాబెటిక్ ప్రాసెస్ ఆర్ ఐసెంట్రోపిక్ ప్రాసెస్, పాలిట్రోపిక్ ప్రాసెస్, ప్రీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్, అలాగే థ్రోట్లింగ్ ప్రాసెస్. సో ఈ 8 టాపిక్స్ కోసం మనం ఇప్పుడు డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, మనం ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్లే ముందు అసలు థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. యాక్చువల్గా థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ ఆర్ కూలింగ్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ థర్మోడైనమిక్ ప్రాసెస్. సో ఓకే, అర్థమైంది కదా. హీటింగ్ ఆర్ కూలింగ్ ఆఫ్ ఏ గ్యాస్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ అనేది మనకి హీట్ చేసేటప్పుడు అలాగే కూల్ చేసేటప్పుడు దాని తాలూకా బిహేవియర్ ఎలా ఉంటుందో తెలిపేదే మనకి థర్మోడైనమిక్ ప్రాసెస్ అనమాట. అంటే మనకి ఇప్పుడు గ్యాసెస్ హీట్ చేసిన కూల్ చేసిన అందులోని మనకి వేరియబుల్స్ ఏంటంటే ఉంటాయి. యాక్చువల్గా ప్రెజర్ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది, డిఫరెంట్ టెంపరేచర్ ఉంటుంది, అలాగే స్పెసిఫిక్ ఎనర్జీ ఉంటుంది, స్పెసిఫిక్ ఎంథాల్పీ ఉంటుంది, అలాగే ఎక్సెట్రా కొన్ని ఉంటాయి అనమాట. అంటే ఇది ఒక టెంపరేచర్ అని ఒక గ్యాస్ని టెంపరేచర్ ఇంక్రీజ్ చేసిన అలాగే టెంపరేచర్ అదే మనకి ప్రాసెస్లోని గ్యాసెస్ అనేవి హీట్ చేసిన అలాగే కూలింగ్ చేసిన కొన్ని చేంజ్ అవుతుంటాయి కదా వేరియబుల్స్. దాంతో గురించి డిస్కస్ చేసేది థర్మోడైనమిక్ ప్రాసెస్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటే ఏంటో. అయితే ఇప్పుడు మనం కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఆర్ ఐసోకోరిక్ ప్రాసెస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఐసోకోరిక్ ప్రాసెస్లోని వెన్ ద గ్యాస్ ఈజ్ హీటెడ్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. కింద మీరు డయాగ్రామ్ గమనించండి. డయాగ్రామ్లో గమనిస్తే మనం ఒక కంటైనర్ సిలిండర్ తీసుకున్నాడు, పిస్టన్ అనేది ఫిక్స్ చేశాడు అనమాట. అంటే పిస్టన్ అనేది పైకి మూవ్ అవ్వకుండా ఫుల్గా గ్యాస్ అనేది ఫిల్ చేసి కింద హీట్ చేశాడు అనమాట. అంటే కాన్స్టెంట్ వాల్యూమ్లోని గ్యాస్ అనేది హీట్ చేసినప్పుడు టెంపరేచర్ అండ్ ప్రెజర్ విల్ ఇంక్రీజ్ సిన్స్ దర్ ఇస్ నో చేంజ్ ఇన్ వాల్యూమ్. అంటే ఇక్కడ ఏమవుతుంది, టెంపరేచర్ అండ్ ప్రెజర్ అనేది లోపల ఇంక్రీజ్ అవుతుంది, కానీ మనకి వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వట్లేదు. ఎప్పుడైతే వాల్యూమ్ చేంజ్ అవ్వదో వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వదో మనకి లోపల వర్క్ డన్ అనేది జరగట్లేదు. మనకు వర్క్ డన్ జరగాలంటే ఏమవ్వాలి, ఈ టెంపరేచర్ ప్రెజర్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అయ్యిందో మనకి డిస్ప్లే పిస్టన్ కూడా మన డిస్ప్లే అవ్వాలి, అంటే వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వాలి. ఎప్పుడైతే మనకి డిస్ప్లేస్ అవ్వలేదో పిస్టన్ మనకు వర్క్ డన్ జరగలేనట్టుగా కదా. సో కాన్స్టెంట్ వాల్యూమ్లో వర్క్ డన్ అనేది 0 అవుతుంది. ఆల్రెడీ ఎస్టర్డే వీడియోలో మనం చెప్పుకున్నాం. సో ఆల్ ద హీట్ ఈజ్ సప్లై స్టోర్డ్ ఇన్ ద బాడీ ఆఫ్ ద గ్యాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ అన్నాడు. అంటే మొత్తం ఈ హీట్ సప్లై మనం సిలిండర్లోని హీట్ అనేది సప్లై చేసాం కదా, ఈ యొక్క హీట్ మొత్తం ఎనర్జీ మొత్తం ఇంటర్నల్ ఎనర్జీగా స్టోర్ అయి ఉండిపోతుంది అనమాట. అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట కాన్స్టెంట్ వాల్యూమ్లో. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇంటర్నల్ ఎనర్జీ మామూలుగా ఉన్న దానికన్నా మనం ఎప్పుడైతే హీట్ చేసామో టెంపరేచర్ ప్రెజర్ ఇంక్రీజ్ అవడం వల్ల ఇంటర్నల్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ మే బీ నోటెడ్ దట్ ఈస్ ద ప్రాసెస్ గవర్నర్డ్ బై గే-లూస్కాస్ లా. సో ఈ ప్రాసెస్ని గే-లూస్కాస్ లా కూడా అంటారు. అంటే ఇక్కడ చూడండి, కాన్స్టెంట్ వాల్యూమ్ కాబట్టి మనకి వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 కాన్స్టెంట్గా ఉండిపోయింది. సో మీ గ్రాఫ్లో అర్థమైంది కదా. అయితే కింద మన డెరివేషన్లోకి వచ్చేపోతే కన్సిడర్ మాస్ ఆఫ్ వర్కింగ్ సబ్స్టెన్స్ యూనిటీ అండ్ అప్లై ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఈ యొక్క ఈక్వేషన్కి మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి అప్లై చేసుకోమన్నాం. మనకు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటి, Q = U + W, ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్. సో Q అనేది హీట్ ఇచ్చాం. అయితే ఇంటర్నల్ ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది, అంటే ఇంక్రీజ్ అవుతుంది. సో U2 - U1 మళ్ళీ ప్లస్ W. చూడండి ఇక్కడ ప్లస్ W యాక్చువల్గా. సో సరిపోయింది కదా. Q = U2 - U1 + W. సో అయితే మనకి ఏమనుకున్నాం, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో వర్క్ డన్ 0 అనుకున్నాం. 0 అంటే ప్రాసెస్ ఏమవుతుంది అప్పుడు Q = U2 - U1 + 0 అయిపోతుంది. అప్పుడు Q ఆన్సర్ ఎంత అవుతుంది,
Q ఈక్వల్ టు U2 మైనస్ U1 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. కింద చూడండి, Q ఈక్వల్ టు U2 మైనస్ U1. సో కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ కాబట్టి మనకి CV Q ఈక్వల్ టు CV ఇంటూ T2 మైనస్ T1. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇది మన కాన్సెప్ట్. మనకి కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, ఐసోకోరిక్ ప్రాసెస్, థర్మోడైనమిక్ ప్రాసెస్లోనే ఐసోకోరిక్ ప్రాసెస్లో ఇది మనకి ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇది ఇలాగే బిట్స్ అడుగుతాడు. ఐసోకోరిక్ ఫార్ములా ఏంటని అడుగుతాడు ఫ్రెండ్స్ థర్మోడైనమిక్ ప్రాసెస్లోని. సో మనకి ఆన్సర్ వచ్చేసి CV T2 మైనస్ T1. సో ఒకవేళ CV స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, స్పెసిఫిక్ హీట్ అయితే ఫార్ములా ఏమవుతుంది, M అనేది మాస్ అనేది యాడ్ అవుతుంది. సో అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, Q ఈక్వల్ టు MCV T2 మైనస్ T1. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇది మనకి ఫైనల్గా వచ్చే ఆన్సర్. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ ఆర్ ఐసోబారిక్ ప్రాసెస్ అని ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ ఐసోబారిక్ ప్రాసెస్లోని ఏంటి అంటే, ఇప్పుడు when the gas is heated at a constant pressure, temperature value increases. ఇప్పుడు కాన్స్టెంట్ హీట్ గ్యాస్ అనేది ఒక కాన్స్టెంట్ ప్రెజర్లో హీట్ చేస్తే టెంపరేచర్ అండ్ వాల్యూమ్ రెండు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సిన్స్ దేర్ ఇట్ చేంజ్ ఇన్ వాల్యూమ్, ఎప్పుడైతే వాల్యూమ్ ఇంక్రీజ్ అయ్యిందో ద హీట్ ఈస్ సపరేట్ యూటిలైజ్ ఇన్ ఇంక్రీజింగ్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద గ్యాస్. అంటే ఇక్కడ చూడండి, మనకి కాన్స్టెంట్ ప్రెజర్లోని గ్యాస్ అనేది మనకి ఇంక్రీజ్ చేసాం అనమాట. ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామో ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఇంటర్నల్ ఎనర్జీ ఎప్పుడు ఇంక్రీజ్ అయింది, పిస్టన్ అనేది స్లోగా అలాగా పైకి అనేది డిస్ప్లేస్ అవుతుంది. సో ఏమవుతుంది, ఇక్కడ V1 అయితే ఇక్కడ V2కి వెళ్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది, V1 నుంచి V2కి వెళ్తుంది. సో కాన్స్టెంట్ ప్రెజర్లోని వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. సో అండ్ ఫర్ డూయింగ్ సమ్ ఎక్స్టర్నల్ వర్క్, చెప్పాం కదా, ఎప్పుడైతే వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుందో మనకి సమ్ ఎక్స్టర్నల్ వర్క్ అనేది జరుగుతుంది. సో మనకి ఎందులో ఏం చెప్పుకున్నాం, వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వట్లేదు. సో వర్క్ డన్ 0 అనుకున్నాం, కానీ ఇక్కడ ఏమవుతుంది, వర్క్ డన్ అనేది మనకి జరిగింది. సో ఇట్ మే బి నోట్ ద ప్రాసెస్ గవర్నర్డ్ బై చార్లెస్ లా. సో కాన్స్టెంట్ ప్రెజర్లో మనకి వర్క్ డన్ అనేది జరుగుతుంది. సో ఎందుకంటే అక్కడ వాల్యూమ్ అనేది డిస్ప్లే అయింది, అంటే వాల్యూమ్ అనేది చేంజ్ అయింది కాబట్టి మనకి వర్క్ డన్ అనేది జరుగుతుంది. సో వర్క్ డన్ అనేది ఇప్పుడు మనం ఫార్ములా చూసుకుందాం కాన్స్టెంట్ ప్రెజర్కి ఎలా వస్తుందని. సో కన్సిడర్ యూనిట్ మాస్ ఆఫ్ వర్కింగ్ సబ్స్టెన్స్ అండ్ అప్లై ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. దీనికి కూడా మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అప్లై చేసుకుందాం. Q ఈక్వల్ టు DU ప్లస్ W. సో Q ఈక్వల్ టు DU ప్లస్ W. మాట్లాడుకుంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్లోనే DU అంటే ఇంటర్నల్ ఎనర్జీ, U2 మైనస్, ఇక్కడ కూడా ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందని చెప్పాం కదా, ప్లస్ వర్క్ డన్. సో అర్థమైంది కదా, చూడండి ఇక్కడ వర్క్ డన్. సో ఇప్పుడు మనకి U2 మైనస్ వర్క్ డన్ కావాలి. వర్క్ డన్ ఏంటి, మన ఫార్ములా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్లో W ఈక్వల్ టు PdV అని మాట్లాడుకున్నాం కదా. సో PdV అయినప్పుడు ఏమవుతుంది, P చేంజ్ ఇన్, ఇక్కడ ఏమవుతుంది dV అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్. చేంజ్ ఇన్ వాల్యూమ్ ఏమవుతుంది, మనం ఆల్రెడీ చేంజ్ చేసుకున్నాం కదా, V2 మైనస్ V1. వాల్యూమ్ చేంజ్ అయింది కదా పైన. సో అందుకే dV బదులు V2 బై V1. సో అందుకే ఏమైంది, ఇక్కడ చూడండి, వర్క్ డన్ అనేది P ఇంటూ V2 మైనస్ V1 అయింది. సో ఈ వర్క్ డన్ అనేది ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమైంది, Q ఈక్వల్ టు U2 మైనస్ U1 ప్లస్ W బదులు P ఇంటూ V2 మైనస్ V1. సో సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, U2 మైనస్ U1 ప్లస్ PV2 PV1. ఓకే, అర్థమైంది కదా. సో ఇది వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఈ U2 PV2 రెండు ఒక దగ్గర పెట్టుకుందాం అనమాట. 2 వాల్యూస్ రెండు, అలాగే 1 వాల్యూస్ రెండు ఒక దగ్గర పెట్టుకుందాం. అప్పుడు ఏమవుతుంది, దీన్ని సాల్వ్ చేస్తే H2 మైనస్ H1. ఎలా అంటే మనకి ఎంథాల్పీ ఈక్వల్ టు U ప్లస్ PV అనే ఫార్ములా ఉంటుంది. అందుకే గుర్తుంది కదా, ఎంథాల్పీ ఈక్వల్ టు U ప్లస్ PV అనేది మనకి స్టాండర్డ్ ఫార్ములా అనమాట. అయితే ఈ U ప్లస్ PVలోని చూడండి, ఈ U ప్లస్ PVలోని అలాగే U1 ప్లస్ PVలోని మనకి సబ్స్టిట్యూట్ చేసుకుంటే H2 మైనస్ H1 సరిపోయింది. అందరికి అర్థమైంది కదా, కింద కూడా ఇచ్చాడు ఇక్కడ చూడండి, H ఈక్వల్ టు U ప్లస్ PV. సో అందరికి అర్థమైంది కదా. అయితే నెక్స్ట్ వచ్చేసి హీట్ అనేది ఏమవుతుంది, Q ఈక్వల్ టు H2 మైనస్ H1 అని అవుతుంది, లేదా కాన్స్టెంట్ ప్రెజర్ కాబట్టి CP ఇంటూ T2 మైనస్ T1 అవుతుంది. సో ఇందులో మనం ఏం చెప్పుకున్నాం, కాన్స్టెంట్ వాల్యూమ్ అన్నాం. కాన్స్టెంట్ వాల్యూమ్ అయితే CV T2 మైనస్ T1, అదే కాన్స్టెంట్ ప్రెజర్ అయితే CP T2 మైనస్ T1. సో చూసారు కదా, ఇక్కడ మనకి స్పెసిఫిక్ హీట్స్ అనేవి మనకి వేరియబుల్ చేంజ్ అవుతుంది, T2 మైనస్ T1. సో మీకు ఈజీగా గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి హైపర్బోలిక్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. అసలు హైపర్బోలిక్ ప్రాసెస్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు గ్యాసెస్ హీట్ చేసినప్పుడు ఎక్స్పాండ్ అయినప్పుడు మనకి ఎప్పుడైతే ప్రెజరు అండ్ వాల్యూమ్
రెండు కాన్స్టెంట్గా ఉంటాయో అప్పుడు మనకి హైపర్బోలిక్ ప్రాసెస్ అనమాట. హైపర్బోలిక్ ప్రాసెస్ అనేది వస్తుంది. సో హైపర్బోలిక్ ప్రాసెస్ అనేది ఈక్వల్ టు ఐసోథర్మల్ ప్రాసెస్ కూడా అంటే ఐసోథర్మల్ అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ అంటే ఏంటి, బయోల్స్ లా. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. హైపర్బోలిక్ ప్రాసెస్ మనకి ఇక్కడ కూడా బయోల్స్ లా మనకి దిస్ ప్రాసెస్ కానీ బయోల్స్ లా ప్రకారం కూడా హైపర్బోలిక్ ప్రాసెస్ అవుతుంది అనమాట. సో అర్థమైంది కదా. ఇక్కడ మనకి ఏంటంటే ప్రెజరు వాల్యూము రెండు కూడా కాన్స్టెంట్గా ఉంటాయి హైపర్బోలిక్ ప్రాసెస్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ ఆర్ ఐసోథర్మల్ ప్రాసెస్. సో కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ ఆర్ ఐసోథర్మల్ ప్రాసెస్ అనమాట. అయితే ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏమీ లేదు, మనకి టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఎక్స్పాన్షన్లోనైనా కంప్రెషన్లోనైనా మనకి టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటే దాన్ని మనం ఐసోథర్మల్ ప్రాసెస్ అంటాం. సో ఎప్పుడైతే టెంపరేచర్ అనేది మనకి కాన్స్టెంట్గా ఉంటుందో లోన్ ఇంటర్నల్ ఎనర్జీ జీరో అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఓకేనా, అర్థమైంది కదా. చూడండి ఇక్కడ మీకు ఇంకోటి ఏ ప్రాసెస్ ఇన్ విచ్ ద టెంపరేచర్ ఆఫ్ ది వర్కింగ్ సబ్స్టెన్స్ రిమైన్స్ కాన్స్టెంట్ డ్యూరింగ్ ఇట్ ఎక్స్పాన్షన్ ఆర్ కంప్రెషన్ ఈజ్ కాల్డ్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ ఆర్ ఐసోథర్మల్ ప్రాసెస్. సో చెప్పాను కదా, ఎక్కడైతే మనకి ఎక్స్పాన్షన్లోనైనా కంప్రెషన్లోనైనా టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందో అక్కడ మనకి టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందో దాన్నే మనం ఐసోథర్మల్ ప్రాసెస్ లేదా కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ అంటాం. సో అయితే దిస్ విల్ హ్యాపెన్ వెన్ ద వర్కింగ్ సబ్స్టెన్స్ రిమైన్స్ ఇస్ అ పర్ఫెక్ట్ థర్మల్ కాంటాక్ట్ వైల్ ద సరౌండింగ్ so that the heat sucked in or squeezed out is compensated exactly for the mechanical work done by or the gas respectively. It is obvious that in the isothermal process there is no change in temperature and no change in internal energy. So చెప్పాను కదా, అయితే హీట్ అనేది మనం యాడ్ చేసిన హీట్ అనేది అలాగే రిజెక్ట్ చేసిన స్క్వీజ్ మనకి అంటే సరౌండింగ్స్ నుంచి ఏదైనా మెకానికల్ వర్క్ అవనియండి లేదా ఎలాగైనా అవనండి థర్మల్ డ్యూ టు ఒక హీట్ అనేది మనం డైరెక్ట్గా హీట్ ఇచ్చినా సరే ఎలాగైనా సరే మనకి ఎప్పుడైతే లోపల ఇంటర్నల్ ఎనర్జీ అనేది మనకి చేంజ్ అవ్వలేదో, నో చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వలేదో మనకి ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా ఉండదు. సో అర్థమైందా. అయితే ఇప్పుడు మనం ప్రాక్టికల్ మీకు ఎక్స్ప్లెనేషన్ చూడండి, థియరిటికల్ ఇక్కడ చూడండి. ఒక పిస్టన్ ఉంది, గ్యాస్ ఉంది, హీట్ సోర్స్ ఇచ్చాం. సో అయితే మనకి ఇక్కడ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ పెట్టాం. టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ అవడం వల్ల అక్కడ ఏమంటే ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవ్వట్లేదు. సో ఇంటర్నల్ ఎనర్జీ ఎప్పుడైతే చేంజ్ అవ్వట్లేదో కన్సిడర్ యూనిట్ మాస్ ఆఫ్ వర్కింగ్ సబ్స్టెన్స్ అండ్ అప్లైయింగ్ ద ఫస్ట్ లా. సో మనం దీన్ని ఫస్ట్ లా అప్లై చేసి చూద్దాం ఒకసారి. అయితే Q = U + W అనుకునేది మనకి ఈక్వేషన్ కదా ఫస్ట్ లా థర్మోడైనమిక్స్. సో మనకి ఏమైంది ఇక్కడ వర్క్ డన్ అనేది అవుతుంది. సో కానీ ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు. సో ఎప్పుడైతే వర్క్ డన్ అనేది జీరో అయిపోయిందో అప్పుడు ఏమవుతుంది, Q = W అవుతుంది. సో అర్థమైంది కదా, Q = W అయితే ఈక్వేషన్లోకి వచ్చేస్తే చూడండి. ఇందాక చెప్పాను కదా, వి నో దట్ Q1 to 2 ప్రాసెస్లో DU + W2 మనకి ఇక్కడ ఏమైంది DU అనేది జీరో అయిపోయింది. సో ఆన్సర్ ఏమవుతుంది, W అవుతుంది. సో అండ్ డ్యూరింగ్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏ గ్యాస్ హీట్ యాడెడ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ద గ్యాస్. అలాగే డ్యూరింగ్ ఐసోథర్మల్ కంప్రెషన్లోని హీట్ సబ్స్ట్రాక్టెడ్ అంటే వర్క్ డన్ ఆన్ ది గ్యాస్. అంటే మీకు ఇక్కడ డీటెయిల్డ్గా చెప్తాను వినండి. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏ గ్యాస్ హీట్ యాడ్ వర్క్ డన్ బై ద గ్యాస్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పిస్టన్ ఉంది ఎగ్జాంపుల్, హీట్ అనేది యాడ్ చేసాం. యాడ్ చేయగల ఏమవుతుంది, గ్యాస్కి హీట్ అనేది యాడ్ చేయగల ఏమవుతుంది, బర్న్ అయ్యి ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయ్యి ఏమవుతుంది, వర్క్ డన్ అనేది అవుతుంది అనమాట. అంటే వర్క్ డన్ బై ది గ్యాస్ అంటే గ్యాస్ బర్న్ అవడం వల్లే కదా మనకి వర్క్ డన్ అనేది జరిగింది. అంటే ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ అయ్యిందో మనకి హీట్ అనేది మనకి వర్క్ అనేది జరిగింది. సో అంటే హీట్ యాడెడ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ద గ్యాస్ అంటారు. అంటే గ్యాస్ వల్ల వర్క్ అయితే అది హీట్ యాడ్ అవడం వల్ల వర్క్ డన్ బై ది గ్యాస్. అలాగే హీట్ సబ్ట్రాక్ట్ వర్క్ డన్ ఆన్ ది గ్యాస్. ఐసోథర్మల్ కంప్రెషన్లో ఏమవుతుంది, వర్క్ డన్ ఆన్ ది గ్యాస్ అంటే గ్యాస్ లోపల ఇది మనకి హీట్ అనేది ఇక్కడ సబ్ట్రాక్ట్ అయిపోతుంది అనమాట. మీకు అర్థమైందని నేను చెప్పిన కాన్సెప్ట్. ఇంజిన్ని మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే మీకు ఈ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఈ లిటిల్ కన్సిడరేషన్ విల్ సో దట్ ది ఐసోథర్మల్ ప్రాసెస్ ఈజ్ గో ద ఐసోథర్మల్ ఈక్వేషన్ పర్ఫెక్ట్ గ్యాస్ PV = కాన్స్టెంట్. సో మనం ఆల్రెడీ ఉంది కదా మనకి PV = T అని. సో మనకి ఇక్కడ T అనేది కాన్స్టెంట్ అయిపోయింది. సో PV = C టెంపరేచర్ కాన్స్టెంట్ PV = C అదే ఇక్కడ చూపించాడు. నౌ కన్సిడర్ ఏ సర్టెన్ ఈక్వేషన్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాస్ బీన్ ఎక్స్పాండెడ్ ఐసోథర్మల్లీ బై కర్వ్. ఇక్కడ చూడండి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ కర్వ్ అనేది ఇలాగ ఉందన్నమాట. చూడు P1 P2 ఇక్కడ ప్రెజర్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ చూడండి 1 నుంచి 2 ప్రాసెస్కి. ఓకేనా, ఇనిషియల్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్, ఇనిషియల్ ప్రెజర్ ఆఫ్ గ్యాస్, అలాగే ఫైనల్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్,
అలాగే ఫైనల్ ప్రెజర్ ఆఫ్ గ్యాస్. ఓకేనా, ఇప్పుడు దీనికి వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేద్దాం. వర్క్ డన్ వచ్చేసి మనకి PV log V2/V1. సో V2/V1 ఇక్కడ చూడండి, V2/V1 P1 log E. సో దాన్ని 2.3 P1V1 log V2/V1 అనుకుందాం. సో మనకి PV అంటే ఏంటి, మనకి యాక్చువల్గా లాస్ట్ గ్యాస్ కాన్స్టెంట్లో చెప్పుకున్నప్పుడు PV ఈక్వల్ టు MRT కదా ఫార్ములా, మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం PV బదులు MRT అనేది ప్లేస్ చేసుకుంటే 2.3 MRT log V2/V1 ఈక్వల్ టు 2.3 MRT log P1/P2 అని కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనకి అక్కడ చూడండి లాస్ట్ వీడియోలోని P1V1 ఈక్వల్ టు టెంపరేచర్ కాన్స్టెంట్ ఐసోథర్మల్ ప్రాసెస్లో P1V1 ఈక్వల్ టు P2V2 అని మాట్లాడుకున్నాం. సో అలాంటప్పుడు ఏమవుద్ది, P1/P2 ఈక్వల్ టు V2/V1 అంటే P1 ఈక్వల్ టు V2 అవుతుంది, P2 ఈక్వల్ టు V1 అవుతుంది. సో అలాగే చూడండి, V2 ఈక్వల్ టు P1, V1 ఈక్వల్ టు P2. సో అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్. ఇన్ జనరల్ W2.3 P1V1 log R MRV2 log R అంటే ఏమి లేదు ఫ్రెండ్స్, ఎక్స్పాన్షన్ ప్రాసెస్. అంటే ఎప్పుడైతే గ్యాస్ అనేది హీటెడ్ చేస్తామో దాన్ని ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అని, అలాగే గ్యాస్ అనేది కూల్ చేస్తామో దాన్ని కంప్రెషన్ ప్రాసెస్ అని మనం అంటాం. సో ఇది V2/V1 అన్నా P1/P2 అన్నా మనం R తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. అంటే కంప్రెషన్ రేషియో ఆర్ ఎక్స్పాన్షన్ రేషియో. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఏమైనా ఇంకా మిస్టేక్స్ ఉంటే ఒకసారి పాస్ చేసుకొని ఒకసారి చూడండి. అప్పటికి అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, మళ్ళీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో చెప్పేటప్పుడు మళ్ళీ ఈ టాపిక్ని మళ్ళీ రివైజ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు అర్థం కాలేదని అలా ఉండిపోకండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తాను. లేదా పాస్ చేసుకొని మీరు ఒకసారి చూడండి, లేదా టెక్స్ట్ బుక్స్ చూసినా మీకు అర్థమవుతుంది. నేను మీకు చెప్పిన టాపిక్స్ని మొత్తం చాలా టెక్స్ట్ బుక్ గ్యాదర్ చేసి మీకు MS వర్డ్లోని మీకు డీటెయిల్గా ప్రతిదీ కూడా నేను ఇలాగ కంటెంట్స్ తయారు చేసి మీకు క్లాసెస్ అనేవి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, మీరు నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ మెటీరియల్ అనేది మీకు ఎక్కడ దొరకదు సిలబస్ ప్రకారం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అయితే ఐడియాబెటిక్ ప్రాసెస్ ఆర్ ఐసోట్రోపిక్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే, ఐడియాబెటిక్ ప్రాసెస్ అంటే మనకి హీట్ అనేది ఉండదు ఫ్రెండ్స్. అంటే హీట్ అనేది అది యాడ్ చేసుకోదు, అలాగే అది రిసీవ్ చేసుకోదు, అలాగే రిజెక్ట్ కూడా చేసుకోదు అనమాట. అంటే ఒక ఇన్సులేటెడ్ మెటీరియల్స్. ఎగ్జాంపుల్ వచ్చేపోతే మనం ఇప్పుడు ఒక థర్మోఫ్లాస్క్ అనేది తీసుకుందాం. థర్మోఫ్లాస్క్ తీసుకుంటే మనకి ఒకసారి చూడండి, మార్నింగ్ అనేది టీ అందులో వేసేస్తాం, అది ఒక్కోసారి మధ్యాహ్నం వరకు హీట్ అలానే ఉంటుంది. అంటే బయట టెంపరేచర్ కానీ లోపలికి వెళ్ళడం కానీ లోపల బయటికి రావడం కానీ ఉండదు. అంటే ఒక ఇన్సులేటెడ్ మెటీరియల్తో దాని చుట్టూ కోటెడ్ అయి ఉంటుంది అనమాట. దాన్నే అడియాబెటిక్. ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను అర్థం అవడానికి. దాన్నే ఐడియాబెటిక్ ప్రాసెస్ అంటారు అనమాట. అంటే హీట్ అనేది గెయిన్ చేసుకోవడం కానీ లూజ్ చేసుకోవడం కానీ దానికి ఉండదు అనమాట. అంటే చూడండి, ఏ ప్రాసెస్ ఇన్ విచ్ ద వర్కింగ్ సబ్స్టెన్స్ నైదర్ రిసీవ్ నాట్ గివ్స్ అవుట్ హీట్ ఇంటూ సరౌండింగ్స్. అర్థమైంది కదా, నేను చెప్పినట్టే హీట్ అనేది ఇవ్వదు, అలాగే రిసీవ్ చేసుకోదు, అలాగే బయటకు వదులుతుంది అనమాట. డ్యూరింగ్ ఇన్ ఎక్స్పాన్షన్ కంప్రెషన్, రెండు ఎక్స్పాన్షన్లో కానీ కంప్రెషన్ ప్రాసెస్లో రెండిట్లో కూడా అడియాబెటిక్ ప్రాసెస్ అనేది హీట్ అనేది గెయిన్ ఆర్ లాస్ రెండు చేసుకోదు అనమాట. దిస్ విల్ హ్యాపెన్ వన్ వర్కింగ్ సబ్స్టెన్స్ రిమైన్స్ థర్మల్లీ ఇన్సులేటెడ్. సో ఈ వర్క్ చేసిన మనకి ఏంటంటే ఆ ప్రాసెస్ లో ఇన్సులేటెడ్గా కోటెడ్ అయ్యి ఉంటుంది అనమాట. సో దట్ నో హీట్ ఎంటర్స్ ఆర్ లీవ్స్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్. ఇన్సులేటెడ్ అవడం వల్ల హీట్ అనేది ఎంటర్ అవ్వదు. సో ఈ అడియాబెటిక్ ప్రాసెస్లోని మనకి ఏంటంటే ఇంటర్నల్ ఎనర్జీ అనేది మాత్రమే ఉంటుంది. అది ఎలా అంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం దీనికి కూడా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అప్లై చేసుకుందాం. సో ఇప్పుడు వీడియోలో లేదు ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్, ఇది మన పేపర్లో లేదు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అప్లై చేద్దాం. Q ఈక్వల్ టు DU ప్లస్ W. సో అయితే ఏమైంది, ఇక్కడ మనకి Q అనేది 0 అయిపోయింది. మనకి హీట్ అనేది యాడ్ చేయట్లేదు కాబట్టి Q అనేది మనం 0 చేసుకున్నప్పుడు ఏమవుతుంది, DU ఈక్వల్ టు మైనస్ W అవుతుంది లేదా, అంటే ఇది 0 అయిపోతే W ఎటువైపు మైనస్ అవుతుంది. అంటే మైనస్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనకి సైన్ మైనస్ వచ్చిందో వర్క్ డన్ ఆన్ ది గ్యాస్, అంటే వర్క్ డన్ అనేది లోపల జరుగుతుంది, అంటే బయట ద్వారా కాదు లోపల జరుగుతుంది. ఎప్పుడైతే లోపల జరిగిందో మనకి అర్థం ఏంటి, ఇంటర్నల్ ఎనర్జీ అనేది మనకి అక్కడ ఉన్నట్టు. సో అర్థమైంది కదా నేను చెప్పే కాన్సెప్ట్. సో అదే ఇప్పుడు మనకి W ఈక్వల్ టు PV వెంటనే నుంచి చెప్పుకున్నాం ప్రెజర్ వాల్యూమ్ గురించి. సో P1V1 మైనస్ P2V2 అడియాబెటిక్ ఇండెక్స్ అంటే గామా మైనస్ 1. సో ఎప్పుడే PV ఈక్వల్ టు ఇక్కడ ఎప్పుడు చూడండి PV. సో చూసారా, అంటే మనకి ఇక్కడ PV ఈక్వల్ టు MRT అనుకున్నాం కదా, MRT అని. అయితే P1V1 ఈక్వల్ టు MRT1, అలాగే
P2V2 ఈక్వల్ టు MRT2 అవుతుంది. సో అర్థమైంది కదా, అదే ఇక్కడ చూసాం P1V1 బదులు MRT1 అలాగే P2V2 MRT1. సో దీని మొత్తాన్ని ఏం చేసింది అంటే MRT1 మైనస్ T2 కింద, అంటే MR కామన్ తీసుకుంది. అదే ఎక్స్పాన్షన్ ప్రాసెస్లోని. అదే ఇందులో అయితే కంప్రెషన్ ప్రాసెస్లో ఏంటంటే P2V2 మైనస్ P1V1 గామా మైనస్ 1. సో కంప్రెషన్ ప్రాసెస్లో ఏమవుతుంది MRT2 మైనస్ T1 బై గామా మైనస్ 1. ఒకసారి మీరు చేయండి, మీకు అర్థమవుతుంది. అడియాబెటిక్ ప్రాసెస్ నోట్, అడియాబెటిక్ ప్రాసెస్లోని P1V1 గామా ఈక్వల్ టు P2V2 ఈక్వల్ టు కాన్స్టెంట్, వేర్ gamma is the adiabatic index. Since PV equal to MRT and P2VT equal to MRT2, therefore the above equation may be written as T1 by T2 equal to V2 by B1 gamma minus 1 equal to P1 by P2 equal to gamma minus 1 by gamma. సో ఈక్వేషన్ డీటెయిల్డ్ డెరివేషన్ అనేది మనకి ఒకసారి టెక్స్ట్ బుక్లో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ కానీ అర్థం కాకపోతే ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. ఓకేనా, మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి చూడండి, పాలిట్రోపిక్ ప్రాసెస్ కోసం మనం మాట్లాడుకుందాం. వెయిట్ ఓకే, పాలిట్రోపిక్ ప్రాసెస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. పాలిట్రోపిక్ ప్రాసెస్ కూడా మనకి అడియాబెటిక్ ప్రాసెస్ లాగే. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అడియాబెటిక్ ప్రాసెస్లోనే వచ్చేపోతికి గ్యాసెస్ కాన్స్టెంట్గా ఉంటుంది గామా వాల్యూ అనేది. సో కానీ ఇక్కడ N అంటే ఇక్కడ చూడండి, ఇందాకలా మనం పీవీ అడియాబెటిక్లోని పీవీ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్ అనుకున్నాం. కానీ ఇక్కడ పాలిట్రోపిక్ ప్రాసెస్లోని ఏంటి అంటే మనకి పాలిట్రోపిక్ వచ్చేసి PV పవర్ N ఈక్వల్ టు కాన్స్టెంట్ అనుకున్నాం. అక్కడ N అనేది ఏంటంటే పాలిట్రోపిక్ ఇండెక్స్ అంటాం అనమాట. అయితే ఈ పాలిట్రోపిక్ ఇండెక్స్ అనేది మనకి వాల్యూ చేంజ్ అవుతుంది, అంటే 0 నుంచి ఇన్ఫినిటీకి డిపెండెంట్ ఆఫ్ ది గ్యాసెస్ వల్ల మనకి పాలిట్రోపిక్ ఇండెక్స్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. సో మనకి అంటే 0 నుంచి వాల్యూ అనేది లేదు, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. అయితే దీని డెరివేషన్ వచ్చేసి ఒకసారి చూడండి, the heat absorbed or rejected during the polytropic process, that is PVN equal to constant. అంటే హీట్ అనేది అబ్జర్వ్డ్ అయినప్పుడైనా రిజెక్ట్ అయిపోయినా డ్యూరింగ్ పాలిట్రోపిక్ ప్రాసెస్లోని మనకి ఏమవుతుందంటే హీట్ ఈక్వల్ టు గామా మైనస్ N బై గామా మైనస్ 1 ఇంటూ వర్క్ డన్. సో వర్క్ డన్ మనం ఏమనుకున్నాం ఇందాకలా P1V1 మైనస్ P2V2 బై గామా మైనస్ 1 అనుకున్నాం. సో ఇక్కడ మనం పాలిట్రోపిక్ ఇండెక్స్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి గామా బదులు N వేసుకుంటాం అనమాట. సో P1V1 మైనస్ P2V2 బై N మైనస్ 1. సో దాని డెరివేషన్ చేస్తే చూడండి, ఇక్కడ గామా మైనస్ N బై గామా మైనస్ 1 ఇంటూ ఇక్కడ P1V1 బై P2V2 బదులు ఏమైనా వేసుకున్నాం MRT1 మైనస్ T2 బై T1. సో N మైనస్ 1. సో ముందు చెప్పాను కదా మీకు PV ఈక్వల్ టు MRT అని. P1V1 అంటే MRT1, P2V2 అంటే MRT2. సో MR కామన్ తీసేస్తే మనకి T1 మైనస్ T2. సో N మైనస్ 1. సో చూడండి నెక్స్ట్ గామా మైనస్ N బై గామా మైనస్ 1 ఇంటూ MCV T2 మైనస్ T1. సో మనకి అంటే MCV ఎలాగొచ్చింది అంటే మనం లాస్ట్ వీడియోలో చూసుకుంటే మీకు స్పెసిఫిక్ హీట్ రిలేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ చెప్పుకున్నాం, సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్ అని. సో ఆ రిలేషన్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉంది ఆర్ ఈక్వల్ టు సివి ఇంటూ గామా మైనస్ 1 అని. సో మనం ఏమైంది ఇక్కడ ఆర్ బదులు మనం ఏం వేసుకున్నాం సివి ఇంటూ గామా మైనస్ 1. సో గామా మైనస్ 1 వేసుకుంటే మన ఫార్ములా ఏంటి ఎంసివి T1 మైనస్ T2 అనేది మనకి అయింది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందని నేను చెప్పిన కాన్సెప్ట్. సో ఇక్కడ ఇంకోటి చూడండి, వెన్ N ఈజ్ లెస్ దెన్ ఇంకోటి మెయిన్ ఒకటి చూసుకోండి ఫ్రెండ్స్. మెయిన్ ఏంటంటే వెన్ N ఈజ్ లెస్ దెన్ గామా, ఎప్పుడైతే గామా కన్నా N వాల్యూ లెస్ ఉంటుందో ద హీట్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ది గ్యాస్. అంటే ఎప్పుడైతే హీట్ అనేది గ్యాస్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటుందో, అంటే గ్యాస్ నుంచి మనకి హీట్ అనేది వస్తుందో దాన్ని అప్పుడు మనకి N వాల్యూ అనేది గామా కన్నా ఎక్కువ ఉంటుంది. హీట్ రిజెక్ట్ అయినప్పుడు N వాల్యూ అనేది గామా కన్నా ఎక్కువగా ఉంటుంది. హీట్ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు N వాల్యూ గామా కన్నా తక్కువ ఉంటుంది. సో అర్థమైంది కదా. అయితే పాలిట్రోపిక్ ఇండెక్స్ ఈజ్ గివెన్ బై N ఈక్వల్ టు లాగ్ P2 బై P1 బై లాగ్ V1 బై V2. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నోట్ ఈ 3 పాయింట్లు ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అంటే ఏమీ లేదు. ఫ్రీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అనేది మీకు డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, ఇందులో ఎలాంటి వర్క్ డన్ అనేది ఉండదు. సో ఇక్కడ మీకు డీటెయిల్గా మీకు అంటే ఫ్రీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ హీట్ అనేది రిజెక్ట్ అవ్వదు, అలాగే మనకి హీట్ అనేది అంటే నో ఎక్స్టర్నల్ వర్క్ ఈజ్ డన్, అలాగే నో హీట్ ఈజ్ సప్లైడ్ ఆర్ రిజెక్టెడ్. అక్కడ మనకి హీట్ అనేది సప్లై అవ్వదు, అలాగే రిజెక్ట్ అవ్వదు, అలాగే ఎక్స్టర్నల్ వర్క్ డన్ అనేది కూడా మనకి అంటే నో ఎక్స్టర్నల్ వర్క్ అనేది కూడా జరగదు అనమాట. సో ఏ ప్రాసెస్ జరగదు. సో దాన్నే ఫ్రీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అని అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి థ్రోట్లింగ్ ప్రాసెస్. ఇక్కడ థ్రోట్లింగ్ ప్రాసెస్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఇలాంటి హీట్ యాడ్ చేయడము ఉండదు, అలాగే హీట్ అనేది మనకి
అలాగే హీట్ యాడ్ చేయడం ఉండదు, హీట్ అనేది రిజెక్ట్ చేయడం ఉండదు. అలాగని చెప్పి వర్క్ డన్ అవుతుంది అంటే అక్కడ వర్క్ డన్ కూడా ఏమీ అవ్వదు ఫ్రెండ్స్. ఇది ఏం చేస్తుంది అంటే మిక్స్ అయిన సపోజ్ కార్బొరేటర్, మీకు కార్బొరేటర్ అనేది తెలుసా బైక్లోని, ఆ థ్రోట్లింగ్ ప్రాసెస్ దాన్ని ఎగ్జాంపుల్ అనుకోండి. ఎయిర్ ఫ్యూల్ అనేది మిక్స్ చేసింది, దాన్ని ఎలా అయితే మిక్స్ చేసామో మైన్యూట్ డైమెన్షన్స్ కింద దాన్ని ఎక్స్పాండ్ అనేది చేస్తుంది ఇంజిన్లోకి. అంతేనే కానీ అక్కడ హీట్ యాడ్ అవ్వడం కానీ, హీట్ లూజ్ అవ్వడం కానీ, అలాగే దాంట్లో థ్రోట్లింగ్ ప్రాసెస్లో ఎలాంటి వర్క్ జరగడం కానీ ఏమీ ఉండదు. జస్ట్ అది ఏం చేస్తుంది అంటే ఒక వాల్వ్ ద్వారా మనకి గ్యాసెస్ అనేది ఎక్స్పాండ్ చేస్తుంది. ఓన్లీ ఎక్స్పాండ్ ప్రాసెస్ మాత్రమే థ్రోట్లింగ్లో జరుగుతుంది. సో ఇక్కడ ఎలాంటి మనకి గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో ఎలాంటి ఎక్స్టర్నల్ వర్క్ డన్ అవ్వదు. అయితే హీట్ ఫ్లూ, సో ఎప్పుడైతే అలాగైంది ఏమైంది, హీట్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్ అవుతుంది అక్కడ. ఎందుకంటే హీట్ రిజెక్ట్ అవ్వట్లేదు, హీట్ అనేది యాడ్ అవ్వట్లేదు. సో ఎప్పుడైతే అలా జరిగిందో థ్రోట్లింగ్ ప్రాసెస్లోనే మనకి హీట్ అనేది మనకి రిమైన్స్ కాన్స్టెంట్, హీట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో అర్థమైంది కదా నేను చెప్పింది. ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి, ఇందాకలా నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఎన్ పాలిట్రోపిక్ ఇండెక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అంటే ఎన్ అనేది డిఫరెంట్, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉంటుంది, మనకి చేంజబుల్ అవుతూ ఉంటుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఎన్ వాల్యూ అనేది. సో అంటే గ్యాసెస్ దగ్గర మనకి చేంజ్ అవుతూ ఉంటుంది అని చెప్పి మాట్లాడుకున్నాం. దాని మీద జనరల్ లా ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆర్ కంప్రెషన్ గురించి మనం డిస్కస్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి, ద జనరల్ లా ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆర్ కంప్రెషన్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ గ్యాస్ ఈజ్ ఇట్ గివ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ఏ గివెన్ క్వాంటిటీ ఆఫ్ గ్యాస్. ద వాల్యూ ఆఫ్ ఎన్ డిపెండ్ అపాన్ ది నేచర్ ఆఫ్ గ్యాస్. చెప్పాం కదా, వాల్యూ ఆఫ్ ఎన్ అనేది గ్యాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ కండిషన్ అండర్ ది చేంజెస్ ఎక్స్పాన్షన్ ఆర్ కంప్రెషన్, ఎక్స్పాన్షన్ అయినా కంప్రెషన్ అయినా ద వాల్యూ ఆఫ్ ఎన్ మే బీ బిట్వీన్ 0 ఆర్ ఇన్ఫినిటీ. సో మనం 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఏదైనా అవ్వచ్చు. సో ఎన్ వాల్యూ అనేది ఎక్కడెక్కడ ఏ కండిషన్లో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటే, ఇది చూడండి. సపోజ్ మనం పాలిట్రోపిక్ ఇండెక్స్ తీసుకుందాం, అంటే పీవీ పవర్ ఎన్ ఈక్వల్ టు కాన్స్టెంట్ తీసుకుందాం. సపోజ్ ఎన్ అనేది 0 కానీ తీసుకుంటే, చూడండి ఇక్కడ ఎన్ అనేది 0 కానీ తీసుకుంటే పీవీ పవర్ 0 ఈక్వల్ టు కాన్స్టెంట్. సో వి పవర్ 0 ఈక్వల్ ఏమవుతుంది మనకి, వి పవర్ 0 ఈక్వల్ టు 1 అయిపోద్ది. అప్పుడు ఏమవుద్ది, పి ఇంటూ 1 ఈక్వల్ టు సి. సో అప్పుడు ఏమవుద్ది ఆన్సరు, పి ఈక్వల్ టు సి అవుతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇన్ అదర్ వర్డ్స్, ఫర్ ద ఎక్స్పాన్షన్ కంప్రెషన్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాస్ కాన్స్టెంట్ ప్రెజర్ ఎన్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే మనకి ఎన్ అనేది 0 అయిందో ప్రెజర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయింది. సో అర్థమైంది కదా. అదే మనం ఎన్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, పి ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఐసోథర్మల్ జరుగుతుంది, ఐసోథర్మల్ ఆర్ హైపర్బోలిక్. అంటే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. అర్థమైంది కదా. అంటే చూడండి ఇక్కడ మనకి ఎప్పుడైతే 1 అనేది తీసుకున్నామో పివి పవర్ 1 ఈక్వల్ టు 0, వి పవర్ 1 అంటే విఏ కదా మనకి, అంటే పివి ఈక్వల్ టు సి. ఎప్పుడైతే మనకి పివి ప్రెజర్ ఇంటూ వాల్యూమ్ కాన్స్టెంట్ అయిందంటే మనకి ఏంటంటే టెంపరేచర్ కాన్స్టెంట్ అయింది. అక్కడ పివి ఈక్వల్ టు సి అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ అయింది. దాన్ని మనం ఏమంటాం, ఐసోథర్మల్ ఆర్ హైపర్బోలిక్ అంటాం. ఓకేనా. అయితే ఇప్పుడు అనలైజ్ బిట్వీన్ 1 అండ్ ఎన్. అయితే ఎన్ మధ్యన ఉన్నప్పుడు, 1కి అండ్ ఎన్కి మధ్యలో ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు, పాలిట్రోపిక్ అంటాం. అలాగే ఎన్ ఈక్వల్ టు గామా అంటే ఎక్స్పాన్షన్, దాన్ని ఎక్స్పాన్షన్ కంప్రెషన్ ఐడియాబెటిక్ అంటాం. అర్థమైందా. 1కి మధ్యన ఎన్కి మధ్యన ఉంటే దాన్ని పాలిట్రోపిక్ అని, అలాగే ఎన్ ఈక్వల్ టు గామా అయితే దాన్ని ఐడియాబెటిక్ అని అంటాం. సో ఎన్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్. సో కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో మనకి మళ్ళీనే ఎన్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అనమాట. సో అప్పుడు పివి ఇన్ఫినిటీ అవుతుంది అనమాట, పివి ఇన్ఫినిటీ. అర్థమైందా ఫ్రెండ్స్. మనకి ఎన్ అనేది 0 అయినప్పుడు మనకి ఏంటంటే ప్రెజర్ కాన్స్టెంట్గా ఉంటుంది. అలాగే ఎన్ ఈక్వల్ టు 1 అయినప్పుడు అంటే ఇక్కడ చూడండి, అది ఉండడం కాదు, వాల్యూ చేంజ్ అవుతుందని చెప్పాం కదా. అంటే కాన్స్టెంట్ ప్రెజర్లో ఎన్ ఈక్వల్ టు 0 అవుతుంది, టెంపరేచర్లోనే ఎన్ ఈక్వల్ టు 1 అవుతుంది. పాలిట్రోపిక్లోనే ఏమైంది, 1 ఇంటూ 1కి ఎన్కి అంటే 1 నుంచి ఎన్. అలాగే అడియాబెటిక్లో ఏమైంది, ఇన్ఫినిటీ కాదు గామా, అలాగే కాన్స్టెంట్ వాల్యూమ్లో వచ్చేసి ఎన్ వాల్యూ ఏమవుతుంది మనకి, ఇన్ఫినిటీ అవుతుంది. అంటే డిఫరెంట్ ఆఫ్ ఫేసెస్ దగ్గర మనకి చేంజ్ అయిపోతుందండి ప్రాసెస్ దగ్గర. అంటే ఒక ప్రాసెస్ దగ్గర ఎన్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అదే మనకి జనరల్ లా ఆఫ్ ఎక్స్పాన్షన్ అండ్ కంప్రెషన్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా టాపిక్. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి, లాస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఎంట్రోపీ. అంటే ఎంట్రోపీ అంటే మనకి యాక్చువల్గా లాసెస్ ఫ్రెండ్స్. ఇది అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మన థర్మోడైనమిక్స్లోని ఒక లిమిటేషన్ లాంటిది అనమాట. మనకి యూస్ఫుల్ అంటే ఇప్పుడు సపోజ్ హీట్ అనేది మనం ఏదైనా యాడ్ చేస్తున్నాం, సపోజ్ ఏదైనా వండుతున్నాం అనుకోండి, మొత్తం ఇప్పుడు మనకి
మీకు ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు బౌల్ తీసుకున్నారు, బౌల్ చేసి దాన్ని హీట్ చేశారు, హీట్ చేస్తే మొత్తం కిందనే హీట్ అంతా బౌల్లోకి వెళ్తుంది, అంటే సరౌండింగ్స్లో కూడా వెళ్తుంది. అంటే హీట్ అనేది మనకి లూజ్ అవుతుంది. మనం హీట్ అనేది లాస్ అయిపోతున్నామా లేదా, ఆ లాస్ అయిపోయిందని అంటే అన్అవైలబుల్ ఎనర్జీని వర్క్నే మనం ఎంట్రోపీ అని అంటాం. ఎగ్జాంపుల్ దానికి వచ్చేసి మనం ఇప్పుడు దాన్ని చెప్పాలి అంటే అయితే ఈ ఎంట్రోపీ అనేది మనకి ఒక్కోసారి డిక్రీజ్ అవ్వచ్చు, అలాగే ఇంక్రీజ్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఎంట్రోపీ అనేది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి, మనకి అంటే సైక్లిక్ ప్రాసెస్ అనేది కాదు. సైక్లిక్ ప్రాసెస్ కాంతి అంటే మనకి ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే రివర్సిబుల్ ప్రాసెస్ అనుకోండి, ఎంట్రోపీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో మనకి ఈక్వేషన్ ఒకటి ఉంటుంది అనమాట, ఈక్వేషన్ ఉంటుంది, అది చెప్తాను చూడండి. డిక్యూ ఎంట్రోపీ అంటే డిక్యూ ఈక్వల్ టు టీడీఎస్ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే టీ అంటే అబ్సల్యూట్ టెంపరేచర్ అని, డిఎస్ అంటే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆఫ్ ఇన్ ఎంట్రోపీ అని అంటాం అనమాట. సో అది చూసుకోండి, ఇక్కడ ఇదే వచ్చారు డిక్యూ ఈక్వల్ టు మనకి 0, S2 మైనస్ S1 అంటే ఇంక్రీజ్ ఆర్ S2 చేంజ్ ఇన్ ఎంట్రోపీ, S2 మైనస్ S1 ఈక్వల్ డిక్యూ బై డిటి. ఇరిగేషన్ కెన్ బి పెర్ఫార్మ్ చూడండి, ఇంటిగ్రేషన్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఆన్ ద రివర్సిబుల్ పాత్లో చూసుకుంటే క్లాసెస్ ఇన్ఈక్వాలిటీ ప్రకారం dq by dt greater than 0 at the equilibrium state, the state in the peak of entropy hill, TDS equal to U plus PdV, TDS equal to enthalpy minus VdP. సో మనకి ఇక్కడ ఎంట్రోపీ అనేది మన కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర కూడా మనం చూసుకోవాలి, అలా కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర కూడా చూసుకోవాలి. సో దాని డెరివేషన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, జనరల్ కేస్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఆఫ్ గ్యాస్ S2 minus S1 equal to M mass into CV ln P2 by P1 plus Cp ln V2 by V1. ఇనిషియల్ కండిషన్ ఆఫ్ గ్యాస్ P1 V అంటే P1 V1 T1 S1 అంటే ఇనిషియల్ కండిషన్, అలాగే P2 V2 అంటే ఫైనల్ కండిషన్. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్స్ ఈ 3 టాపిక్స్ అయిపోయింది ఇంతటితోని. సో అయితే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైకిల్స్, థర్మోడైనమిక్ సైకిల్స్ కోసం మనం మాట్లాడుకుందాం. ఓకే, అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీరు కూడా ఒక లైక్ చేయండి, అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ వీడియో కూడా కొంచెం చూడండి, లాస్ట్ వీడియో చూస్తేనే మనకి ఈ గ్యాసెస్ మనకి ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ప్రెజర్ ప్రాసెస్, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అనేవి ఎలా వచ్చాయి అనేది లాస్ట్ వీడియోలో ఆల్రెడీ నేను చెప్పాను. ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో కొంచెం మీకు బాగా అర్థమవుతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.